హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక 2 BHK ఫ్లాట్ ఒకటి చూపించబోతున్నాను. ఈ ఫ్లాట్ వచ్చి మనకి సెకండ్స్ అన్నమాట. ఈ ఫ్లాట్ ఓనర్ గారే షూట్ చేసి మనకు పంపించారు అప్లోడ్ చేయమని. చూడండి, ఈ బిల్డింగ్ వచ్చి మనకి 3 years అయిందనమాట. 3 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ అయ్యి ఫ్లాట్ మొత్తం చాలా కొత్తగానే ఉంటుంది అనమాట. చూడండి, వీడియో చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది కదా, చాలా నీట్ గా వాడారనమాట. కొత్తగానే కనిపిస్తుంది ఫ్లాట్ వచ్చి. ఈ ఫ్లాట్ వచ్చి మనకి విత్ కబోర్డ్స్ తో అండ్ ఐరన్ గ్రిల్స్ తోనే ఏర్పాటు చేసి ఉంది. ఇంకా మనం అసలు ఏమీ చేయించుకోవసరం లేదనమాట, అన్ని రెడీగా ఉన్నట్టే మనకి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఈ బిల్డింగ్ లో 2nd floor లో ఉందన్నమాట. వెస్ట్ ఫేస్ ఫ్లాట్, పడమర ఫేస్ అనమాట. ఈ ఫ్లాట్ వచ్చి మనకి విజయవాడ ఏలూరు రోడ్డు రావారపాడు అంకమ్మ తల్లి గుడి ఉంది కదా, ఆ గుడికి వెనక పక్క హనుమాన్ నగర్ అని ఒక కాలనీ ఉందన్నమాట. ఆ కాలనీలో ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఈ గ్రూప్ హౌస్. ఈ హనుమాన్ నగర్ వచ్చి మనకి ఏలూరు రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మనకి చక్కగా. అండ్ స్కూల్స్ కాలేజెస్ కూడా మనకి చాలా చేరువలో ఉన్నట్టే లెక్క. మళ్ళీ షాపింగ్ మాల్స్ కానీ ఏవైనా షాప్స్ కానీ ఏదైనా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి మనకి చక్కగా. అలాగే మనకి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ రామర్పాడు నుంచి 4 and 5 kilometers దూరంలో ఉంటాయన్నమాట బస్ స్టాండ్ రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఫ్లాట్ మొత్తం చాలా నీట్ గానే ఉంది చక్కగా మనకి కదా. ఈ ఓనర్స్ వచ్చి మనకి వేరే ఊరు వెళ్ళిపోతున్నారు, అందుకని ఫ్లాట్ సేల్కి పెట్టారనమాట. ఫ్రెండ్స్, మనకి ఫ్లాట్ వచ్చి మొత్తం ప్లింత్ ఏరియా వచ్చి 650 square feet అనమాట. అలాగే మనకి అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 19 గజాలు స్థల రూపాయన రిజిస్ట్రేషన్ చేస్తారు. మనకి పార్కింగ్ ప్లేస్ వచ్చి 2-wheeler పార్కింగ్ అనమాట. ఫ్లాట్ వచ్చి 2nd floor అని చెప్పాను కదా. ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి 23 లక్షలు చెప్తున్నారు ఫ్లాట్ ఓనర్ గారు. మనం నెగోషియేషన్ గా మాట్లాడుకుందాం, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మీకు ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.